మమ్మెక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగల నాయన, 35వ లేఖనాల పరిశోధన సదస్సులోనైనా కొన్ని మాటలు ఆలోచిస్తుండగా, నేర్చుకొనిచుండగా తోడుగా ఉండండి. కావలసిన జ్ఞానవాక్కులు మాకు వినిపించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వేదికను అలంకరించిన దైవజనులు, ముఖ్య వాక్యం చేసుకున్న ప్రతి ఒక్కరి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, 35వ లేఖనాల పరిశోధన సదస్సులో ఏర్పాటు చేయబడిన రెండు అతి ప్రాముఖ్యమైన, విలువైన రెండు పాఠాలలో ఒక పాఠాన్ని ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈ రెండు పాఠాలు చాలా విలువైనవి. అందులో ఒక పాఠము, ప్రవక్తలైన హానోకు, ఏలియాలు చనిపోలేదా? ఇది చాలా జాగ్రత్తగా రాసుకోండి. ప్రవక్తలైన హానోకు, ఏలియాలు చనిపోలేదా? ఈ రెండు పాఠాలు కరెక్ట్గా 40 నిమిషాల్లో కరెక్ట్గా ముగించుకుందాం. ఏంటి ప్రవక్తలైన హానోకు, ఏలియాలు చనిపోలేదా? నేడు క్రైస్తవ సమాజంలో ఎన్నో విషయాలపైన సరైన వివరణ, సరైన అర్థము తెలియక ఈరోజు వారికి తోచిన విధంగా వారిలో వెలిచిన ఆలోచనల ప్రకారంగా బైబిల్ను బోధిస్తూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ్యానికి అర్థము కాని ఎన్నో విషయాలలో ఒక పాఠమే, ప్రవక్తలైన హానోకు, ఏలియాలు చనిపోలేదా? ప్రియమైన దేవుని పిల్లరా, గనక బైబిల్ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు పెద్ద అయ్యగారు చెప్పారు గనక అయ్యగారు చెప్పిందే కరెక్ట్ అనుకుంటుంది, పొరపాటు. కనుక ఇంతకు ఏంటి సందర్భాలు? హానోకు, ఏలియాలు చనిపోలేదని వారు చూపిస్తున్న రెఫరెన్స్లు ఏంటో మనం చూడగలిగితే, ముందుగా హానోకు చనిపోలేదు అని దేన్ని వాళ్ళు చూపిస్తూ మాట్లాడుతున్నారు మనం చూడగలిగితే, ముందుగా ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 23, 24 వచనాలు. ఆదికాండము 5వ అధ్యాయము 23, 24. హానోకు దినములన్నీయు 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఏంటి ఈ మాటను చూపిస్తూ, హానోకు గారు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని తీసుకొని పోయెను, అతడు లేకపోయెను. అంటే ఏం చెప్తున్నారంటే, హానోకు గారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు, ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు, ఆయన లేకపోయెను. ఇదిగో హానోకు గారు మరణించలేదు, దేవుడు అతన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఇది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మనం చూడగలిగితే, ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇదే హానోకు గారి గురించి మాట్లాడుతూ, 11వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది చూడు. విశ్వాసమును బట్టి మరణము చూడక కొనిపోబడెను. మరణము చూడక కొనిపోబడను అంటే హానోకు గారు మరణించలేదు గనక ఎక్కడికి కొనిపోబడ్డాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు చూపిస్తున్న మాటలను బట్టి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా హానోకు గారు చనిపోలేదని మనకు అర్థమవుతుంది. ఏమండి, ఆయన చనిపోలేదు, ఉన్నట్లుగానే పరలోకానికి వెళ్ళిపోయాడు, దేవుని అతన్ని తీసుకొని పోయాడని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది హానోకు గారి గురించి. ఇక్కడ మళ్ళా వద్దాం. ఇప్పుడు ఏలియా గారి గురించి కూడా ఆలోచించగలిగితే, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు హానోకు గారి గురించి చూసాం కదా, ఇప్పుడు ఏలియా గారి గురించి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం.
వారు ఇంకనూ వెలుచు మాట్లాడుచుండగా యెహోవా అగ్ని రథము, ఇది బాగా చదవండి అమ్మా. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఏలియా గారు కూడా ఎలా వెళ్ళిపోయాడంట? ఆకాశమునకు ఆరోహణమాయెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రెండు విషయాలు చూపిస్తూ ఇదిగో ప్రవక్తలైన హనోక్ గారు కూడా మరణించలేదు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అలాగే ఏలియా గారు కూడా మరణించలేదు, పరలోకానికి ఆరోహణమయ్యాడు అంటున్నారు. ఆలోచన చేద్దాం, ఇప్పుడు ఎంతవరకు నిజం అది? బైబిల్లో ఏంటి రాయబడింది? ఇంతకు హనోక్ గారు చనిపోయాడా లేదా? ఏలియా గారు చనిపోయాడా లేదా? ఒకవేళ చనిపోతే వాళ్ళు ఎలా చనిపోయారు? ఒకవేళ చనిపోకపోతే ఎందుకు మరణించలేదు? ఆలోచించాలి కదా, ఆలోచన చేయగల. మరణం అనేది ఆదాము ద్వారా భూమి మీదకి ఏమైంది? మరణం అనేది పెట్టబడింది. ఆదాము పాపం చేయడం వల్ల మరణం అనేది ఏలింది. అంటే ఆదాము మొదలుకొని మరణం అనేది ప్రారంభమైంది. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఖచ్చితంగా చనిపోవాలి. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి, ప్రతి జీవి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ మరణించాలి. మరణించాలా? మానవ మరణం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో చూసి తర్వాత వాళ్ళు హనోక్ గారు, ఏలియా గారు మరణించలేరు అన్నది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు భూమి మీద పుట్టిన మనిషి దేవుడు మరణం ఏమైనా పెట్టాడా అంటే ప్రతి మనిషి చనిపోతున్నాడా లేదా అన్నది ఆలోచన చేయగలిగితే చూడండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం చాలా జాగ్రత్తగా రాసుకోండి. ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాలి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినము మొదలుకొని ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నీ, ఏ దినములన్నీ? నువ్వు పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు నువ్వెన్ని దినాలు బ్రతకాలన్న దేవుడు ముందుగానే నిర్ణయించాడు. నిర్ణయించండి, నువ్వు ఎప్పుడు పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు నీకు దేవుడు ఎన్ని దినాలైతే ప్రవేశపెట్టాడో అన్ని దినాలు భూమి మీద నువ్వు బ్రతకాలని దేవుడు నీకు నిర్ణయించాడు. నిర్ణయించచ్చండి. ఏదైనా మెడికల్ షాప్ అని వెళ్ళామనుకో, ఒక మందు కొనేటప్పుడు అక్కడ ఏముంటుంది తెలుసా? మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అది తయారు చేయబడిన డేట్ ఉంటుంది. తర్వాత ఏం డేట్ ఉంటుంది? అది ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అంటే పలానా డేట్లో ఇది తయారు చేశారు, పలానా డేట్ కల్లా ఇది చెడిపోతుంది. ఏంటి తయారు చేయగలడు? చెప్పగలడా? ఎందుకు? సృష్టించిన వాడు దాన్ని చెప్పగలడు. కానీ దేవుడు కూడా మన అవయవాలు నిర్మించక మునిపే దేవుడు మనం ఎన్ని దినాలు బ్రతకాలి, ఎన్ని దినాలు భూమి మీద జీవించాలని మన మరణ దినం కూడా దేవుడు నిర్ణయించాడు. అంటే ప్రతి మనిషికి ఏముంది? మరణం ఉంది. అర్థమైంది కదా? అంటే పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా మరణించాలి. చూడండి, ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. చాలా జాగ్రత్త రాసుకోండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఏంటి? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే ప్రతి మనిషి మరణాన్ని అనుభవించాల్సిందే, ప్రతి మనిషి మరణించాల్సిందే. చూడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాలి. నువ్వు పిల్లవాడువైనా మరణించాలి, ఇంటి గర్భములు 6 నెలలైనా నువ్వు మరణించాలి, 5 నెలలైనా మరణించాలి, 40 అయినా, 50 అయినా, 70 అయినా, అంటే ప్రతి మనిషి ఏమవ్వాలి? మరణించాలి. మరణము చూడక బ్రతికి నరుడు ఎవడు అంటే ఖచ్చితంగా మనిషి మరణించాలి. ఇంకొక మాట చూద్దాం. యోబు గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవి మరణం ఉంది అన్న దాని గురించి ఆలోచిస్తున్నాం మనం ఇక్కడ. మరణమునకు సర్వ జీవులకు
నియమించబడెను. ఏమి నియమించబడిందట? సర్వజీవులకు ఏమి నియమించబడింది? మరణము. అలా చదవాలండి. సర్వజీవుల కంట ఏమి నిర్ణయించబడిందట? మరణము నిర్ణయించబడిందంటే ప్రతి మనిషి మరణించాలి, ప్రతి జీవి మరణించాలి, ప్రతి మనిషి మరణించాలి, ప్రతి జీవి మరణించాలండి. మరణం అనేది నిర్ణయించబడినది. అంటే ప్రతి మనిషి ఏమవ్వాలి? చనిపోవాలి. చనిపోవాలండి. ప్రతి మనిషి చనిపోవాలి. ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ఏంటి? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరణము అందరికీ వచ్చును. అందరికీ అన్నాడా? కొందరికి అన్నాడా? మరణము ఇదిగో వీళ్ళు పలానా వాళ్ళు మినహాయించి పలానా వాళ్ళు కాదు అందరికీ అన్నాడా? కొందరికే అన్నాడా? మరణం అనేది అందరికీ. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరణం అందరికీ వచ్చును అంటే ప్రతి మనిషి ఏమవ్వాలి? మరణించాలి. అంటే ప్రతి మనిషి మరణించాలండి. భూమి మీద పుట్టిన ఏ జీవైనా ప్రతి దానికి కాలం ఉంది. ఒక కుక్కకు కాలం ఉంది, ఒక ఏనుగు కాలం ఉంది, ఒక సింహాన కాలం ఉంది. అవి పుట్టినది మొదలుకొని తమ ఆయుష్ కాలం వరకు బ్రతికి తర్వాత మరణించాలి. అలాగే మనిషి కూడా 60, 70 ఎన్ని సంవత్సరాలు అయితే దేవునికి ఆయుష్ ఇచ్చాడో అన్ని సంవత్సరాలు మనిషి బ్రతకాలి, తర్వాత మరణించాలి. మరణాన్ని తప్పించుకునేవాడు భూమి మీద ఎవరు లేరు. ఇంకో మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. పుట్టుటకు చచ్చుటకు. చాలండి. దేనికంట? పుట్టుటకు చచ్చుటకు. పై మాటలో ఉంటుంది ప్రతి దానికి సమయం గలదు అంటాడు 3వ అధ్యాయం 1వ వచనంలో. ప్రతి దానికి సమయం గలదు. దేనికి సమయం గలదని వివరించుకుంటే ఏమంటున్నాడు తెలుసా? పుట్టుటకు సమయం గలదు, చచ్చుటకు సమయము గలదు. అంటే పుట్టినవాడు ఖచ్చితంగా మరణించాలి. లోకంలో ఉంది కదా, పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ బైబిల్ చెబుతుంది పుట్టిన ప్రతి మనిషి మరణించాలి. ఎంతటి వాడవైనా, నువ్వు ధనవంతుడువైనా, ఏమి లేనివాడువైనా, శాస్త్రవేత్తవైనా, నువ్వు ఉద్యోగస్తుడువైనా, నీవు ఏమైనా, నువ్వు ఏ రాజకీయ నాయకుడువైనా, మరణం ప్రతి మనిషిని కదిలిస్తుంది. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవరు లేరు. అంటే ప్రతి మనిషి ఏమవ్వాలి? చనిపోవాలి. అయితే మరణం అనేది చాలా రకాలుగా వస్తుంది. ఒకరికి యాక్సిడెంట్లో చనిపోతారు, ఒకరు ప్రమాదంలో చనిపోతారు, ఒకరు స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి చనిపోతారు, ప్రమాదాల వల్ల చనిపోతారు, రోగాల వల్ల చనిపోతారు. ఎన్నిటి వల్ల మనిషి చనిపోతాడు. కానీ చివరికి మనిషి అనేవాడు చనిపోవలసిందే. అంటే ఇప్పుడు ఇన్ని మాటలు మనం ఏం నేర్చుకున్నాము అంటే మనిషి ఖచ్చితంగా ఏముంది? మరణం అనేది ఉంది. చివరికి ఇంకొక మాట చూడండి. ఇంకొక మాట రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. మరణం గురించి బైబిల్ ఏం సెలవిచ్చిందో మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపించిన తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞాపించెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. నేను మరణిస్తున్నాను అనుకుంటే ఏమన్నాడు? మార్గము అన్నాడు. ఏంటంటే లోకులందరూ పోవలసిన మార్గము అంటే ప్రతి మనిషి చనిపోవలసిందే. నాయన సొలొమోను, నేను వెళ్ళిపోతున్నానైనా, నేను కాదు ఎవరైనా వెళ్ళిపోవలసిందే. కనుక లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నానంటే పుట్టిన ప్రతి మనిషి ఏమవ్వాలి? చనిపోవాలి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను. మృతి పొందవలంటే మనిషి ఖచ్చితంగా మరణించాలి. మనిషి ఖచ్చితంగా మృతి పొందాలి. మృతి పొందాలంటే భూమి మీద పుట్టిన ఎన్ని కోట్ల మంది జనాభా అయినా ప్రతి మనిషి ఏమవ్వాలి?
చనిపోవాలి. అంటే ఇప్పటి వరకు మనం ఈ రెఫరెన్స్‌లని మనం ఎందుకు ఆలోచించామంటే మనిషి ఖచ్చితంగా మరణించాలి. ఖచ్చితంగా మరణించాలి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. హానోకు గారు మరణించాడా లేదా? హానోకు గారు ఎవరు? ఆయన మనిషే. హానోకు గారు ఎవరు? ఆయన ఏమైనా స్పెషల్ దేవదూతనా ఏమైనా? కాదు కదా! ఆయన కూడా మనలాంటి మాంసాలే, రక్త మాంసాలే కదా ఆయనకు కూడా ఉన్నది. మనలాంటి శరీరాన్నే కదా ఆయన ధరించుకున్నది. ఇంతకు హానోకు గారు చనిపోయారా లేదా ఆలోచించి, తర్వాత ఏలియా గారు చనిపోయాడా లేదా ఆలోచించి ముగించుకుందాం. ముందుగా హానోకు గురించి వచ్చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తీసిన రిఫరెన్స్ వచ్చే ఆదికాండము మరణించలేదు అనే వాళ్ళు చూపించిన రిఫరెన్స్ మనం రాగలిగితే ఆదికాండము 5వ అధ్యాయము 23, 24. ఇంతకు హానోకు గారి మరణం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇంతకు ఆయన మరణించాడా? మరణిస్తే ఏ విధంగా మరణించాడు? ఒకవేళ మరణించలేదా? అయితే ఎందుకు మరణించలేదు? ఎలా మరణించలేదు ఆలోచిద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం 23, 24. హానోకు దినములన్నీయు 365 హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. ఏంటి? హానోకు గారు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచెను. ఏంటి? ఇదిగో హానోకు గారు దేవునితో నడిచాడు గనక దేవుడు అతన్ని తీసుకొని పోయెను. నడవడం అంటే ఏంది? చాలా మందికి ఏంటి బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా అర్థాలు, పదమార్థాలు అనేది ఖచ్చితంగా భావం అనేది తెలియాలి. ఈరోజు బైబిల్ బోధించే వాళ్ళు కనీసం బైబిల్ చదివి అర్థం చేసుకునే జ్ఞానం అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలండి. అంటే అర్థం చేసుకోలేని జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? లేఖనాల్ని అపార్థం చేసుకోవడం వస్తుంది తప్ప అర్థం చేసుకోవడం అనేది రాదు. అంటే దేవునితో నడిచానంటే ఏంది? అప్పుడప్పుడు పిల్లలు తండ్రి ముందెళ్తుంటే తన కొడుకు ఏం చేస్తాడు? అలా అలా పాదాలు వేసుకుంటూ తండ్రి నడిచిన బాటలోనే కొడుకు వెళుతూ ఉంటాడు. సముద్ర తీరం మనకు అందరికీ తెలుసు కదా. తండ్రి ఎలా వెళుతూ ఉంటాడు, అడుగుల మీద కొడుకు కూడా వెళుతూ ఉంటాడు. నడవడం అంటే అదే అనుకున్నారు. దేవునితో నడిచానంటే దేవునిలో ఈయన బ్రతికాడు, దేవుని మాటల ప్రకారంగా ఈయన జీవించాడు. దేవుని అడుగుజాడలు అనగా దేవుడు ఎలాగ నడవమన్నాడు, దేవుడు ఎలాగ జీవించమన్నాడు, ఎలా భక్తి కలిగి నడుచుకోమన్నాడు అలా ఎవరు నడుచుకున్నారు? హానోకు గారు నడుచుకున్నాడు. ఇప్పుడు హానోకు గారు ఒకటే నడిచింది, ఎవరైనా నడిచారో చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితునై ఉండెను. నోవాహు దేవునితో నడిచెను. నోవాహు ఎవరితో నడిచాడంట? దేవునితో. అండి భక్తులందరూ ఎవరితో నడిచారు? దేవుడు ఎలా చెప్తారు నడుచుకున్నారు వాళ్ళు. దేవుడు ఏ విధంగా చేయమంటే అలా చేశారంటే భక్తులందరూ దేవునితో నడిచారంటే దేవుని మార్గములో వాళ్ళు బ్రతికారు. అలాగే నోవాహు గారు బ్రతికారు. మరెవరు బ్రతికారు? హానోకు కూడా బ్రతికాడు. అందుకే హానోకు గారు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోవడం అనగానే ఉన్నట్లు ఉండగా మనిషిని అలాగే తీసుకొని పోయాడు అనుకుంటారు చాలా మంది. కాదండి. దేవుడు హానోకుని తీసుకొని పోయానంటే ఎలా తెలుసా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా ఈ మానవ దేహాన్ని వదలాలి. మనిషి మరణించాలంటే అర్థమేంది తెలుసా? ఈ మానవ దేహముల ఆత్మ అనేది ఏమవ్వాలి? డివైడ్ అవ్వాలి. అంటే ఈ దేహములు అప్పుడు వరకు నడిపించే ఆత్మ, అప్పుడు వరకు మాట్లాడే ఆత్మ ఏమైపోవాలి? శరీరం నుంచి వేరైపోవాలి. అది మరణం అంటే. అది మరణం. అప్పుడప్పుడు చూడండి, పిల్లలు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు పిల్లలు కోల్పోతే. నీకు నా కొడుకే దొరికాడా దేవుడా, నా కొడుకునే నువ్వు తీసుకొని పోయావా, నా కొడుకునే తీసుకొని పోయావా, పక్కింటి వాళ్ళు ఎవరు కనపలేదు అంటూ ఉంటారంటే తీసుకొని పోయావంటే అర్థమేంది? ఏంటి? మరణించి నా బిడ్డను నువ్వు చంపేసి తీసుకుని పోయావని అర్థం. కనుక హానోకు గారు భూమి మీద పుట్టిన ఆయన కూడా మనలాంటి శరీరం కలిగిన వాడే. ఆయనకు కూడా మరణం వచ్చింది. ఎలా వచ్చిందో దానికి వివరణ ఏంటో ఒక రిఫరెన్స్ చూడగలిగితే రోమాపత్రిక. ఇక్కడ రాగానే మనకి ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది హానోకు గారు కూడా మరణించాడు అని. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమము పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు
మరణమేలెను. చూడండి, అండర్లైన్ చేసుకున్న మాట. ఆదాము మొదలుకొని ఎవరి వరకు? మోషే వరకు. ఆదాము మొదలుకొని మోషే వరకు ఏమేలిందట? మరణము ఏలెను. మరణము ఏలనంటే ఆదాము మొదలుకొని ఎవరి వరకు? మోషే వరకు మరణం ఏలనంటే మరణించారు. ఇప్పుడు ఆనోక్ గారు ఏ తరం వాడు? ఆనోక్ గారు ఎవరు తరం వారు? ఏమండి? ఆదికాండం ప్రారంభం నుంచి మోషే గారి కాలంలో మధ్య ఉన్నవాడే ఆనోక్ గారు. ఆనోక్ గారు ఏ కాలం సంబంధించిన వాడు? మోషే గారి తర్వాత ఉన్నవాడు కాదు. మోషే గారి తరం వెనకాల ఉన్నవాడు. ఏంటి? మోషే తరం వెనకాల ఆదాము నుంచి మోషే గారి మధ్యలో ఉన్న తరంలో ఉన్నవాడే హానోకు. అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు మరణించారు అంటే హానోకు మరణించాడా లేదా? మరణించాడండి. హానోకు కూడా మరణించాడు. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలేనంటే హానోకు గారు కూడా మరణించాడు. మరి ఎలా మరణించాడు? ప్రియమైన దేవుని పిల్లలు, ఎలా మరణించాడంటే హానోకు గారిని ఈ దేహాన్ని ఏం చేశాడు? మట్టిలోనికి మార్చి ఆత్మనైనా తీసుకున్నాడు. ఈ దేహాన్ని మట్టిలోనికి మార్చి ఆత్మను తీసుకున్నాడు ఆయన. ఇక్కడ ఈ కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చు. అంటే ప్రతి మనిషి, ఈ మానవ దేహం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టిలోనికి వెళ్ళిపోవాలి. మట్టిలోనికి వెళ్ళిపోవాలండి. ఈ పంచభూతాలు అనేవి ఏంటో తెలుసా? ఒక ఫ్రిడ్జ్ లాంటిది. ఒక ఫ్రిడ్జ్లో ఎలాగైతే మనం కాయగూరలు పెట్టి భద్రపరుస్తామో ఈ మానవ దేహం కూడా ఈ ప్రకృతిలో భద్రపరచబడుతుంది. ఎలా ఎంతోమంది చనిపోయారు. మన ఏంటి ఎయిర్ ఇండియాలో ఏంటి విమానంలో ఎంతోమంది చనిపోయారు, కాలిపోయి బూడిదైపోయారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ దేహాలన్నీ ఈ మట్టి దేహంలోకి వెళ్ళిపోయింది. కాలిపోయి బూడిదైపోయిన వాళ్ళు ఉన్నారు, సముద్రంలోకి వెళ్ళి చేపలకు ఆహారంగా మారిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ దేహాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఈ మట్టిలోనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిపోయినా, నువ్వు ఆకాశంలో మరణించిన, సముద్రంలో మరణించిన, భూమి మీద మరణించిన, నీ దేహం అంతా పిండి పిండి అయిపోయినా ఖచ్చితంగా ఈ మానవ దేహం అనేది ఈ మట్టిలోనే ఉంటుంది. ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. రెండవ రాకల్లో నీ దేహం ఎక్కడ పడిపోయినా ఆ మానవ దేహాన్ని యేసుక్రీస్తు వారు లేపుతాడు. అంటే మనిషి ఖచ్చితంగా మరణించాలి. అంటే హానోకు గారు కూడా ఏమైపోయాడు? ఆ మానవ దేహం అనేది మట్టికి మార్చబడి ఆత్మను దేవుడు తీసేసుకున్నాడు. ఇప్పుడు ఎబ్రీ పత్రిక మనం రాగలిగితే వాళ్ళు చూపించిన ఎబ్రీ పత్రిక, హానోకు గారు మరణం చూడక మరణించాడు అన్నాడు కదా. అయితే ఆయన మరణం అనేది ఏంటో మనం చూడగలిగితే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడిన. అంటే ఏం చూడలేదంట ఆయన? మరణం. ఇంతకు ఏ మరణం అది? ఇది మరణం అనగానే ఈ భూమి మీద చనిపోయే మరణం అనుకుంటారు చాలా మంది. కానీ మరణం ఎన్ని రకాలు? 2 రకాల మరణం. ఒకటి ఏ మరణం? భూమి మీద మరణించే మరణం ఒకటి, మరణించిన తర్వాత పాతాళ లోకం వెళ్ళే మరణము ఒకటి. అది రెండవ మరణము. ఇక్కడ ఏ మరణం గురించి మాట్లాడుతున్నారు? అక్కడ ఏ మరణం గురించి? రెండవ మరణం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ మరణము? విశ్వాసమును బట్టి మరణము చూడకుండా ఆయన కొనిపోబడేను. అంటే రెండవ మరణానికైనా వెళ్ళలేదండి. ఆ రెండవ మరణం రెండవ మరణాన్ని ఎవరు దాటుకుంటామంటే విశ్వాసులు. దేవుని కొరకు బ్రతికిన వారు ఎక్కడికి వెళ్ళరు? పాతాళానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు. అంటే రెండవ మరణానికి వీళ్ళు ఎవరు? వెళ్ళరు. అందుకే హానోకు ఎవరైనా విశ్వాసుడు, భక్తుడు, ప్రవక్త. అంటే దేవుని కొరకు విశ్వాసుడు గనక ఆయనకి ఏ మరణము రాలేదు? రెండవ మరణము రాలేదు. పాతాళం అనే మరణానికి వెళ్ళలేదు గనక ఆ మరణాన్ని దాటుకొని అక్కడ చూడండి. ఉపరిలో యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. ఏంటి? నా మాట విని నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే రెండవ మరణమైన పాతాళానికి వెళ్ళము. ఎవరు వెళ్ళరు? విశ్వాసులు వెళ్ళరు. విశ్వాసముతో బ్రతికిన ప్రతి విశ్వాస అయితేనేమి, ప్రతి సేవకుడైతేనేమి, ప్రవక్తలైతేనేమి, ఎవరైనా కూడా విశ్వాసులకు రెండవ మరణము ఉండదు. ఆ రెండవ మరణాన్ని దాటిపోయి నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోతాము. గనక హానోకు మరణించాడా?
మరణించాడండి. ఈ మానవ దేహాన్ని దేవుడు మాయం చేసి ఆత్మను విశ్రాంతిలోనికి పంపించేశాడు. ఇంకొక మాట చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏంటి వీరందరూ ఎవరు తెలుసా? వీళ్ళందరూ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన వాళ్ళందరూ ఎవరు? విశ్వాసుల జాబితా అది. వీరందరూ అనగా ఎవరు? విశ్వాసులు. పైనుంచి రాగలిగితే ఎక్కడి నుంచి వచ్చింది అది? అబ్రాం గారు మొదలుకొని అండి, ఆదాం గారు అక్కడి నుంచి కయ్యిని ఏబేలు మొదలుకొని, ఏబేలు నుంచి ఎక్కడికి వచ్చింది? ఏబేలు, హానోకు, అలా వెళుతూ వెళుతూ అండి మోషే, అలా వెళుతూ వెళుతూ ఉంటే ప్రవక్తలందరూ అక్కడికి వచ్చారట. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొంది. అండర్లైన్ చేసుకోండి, విశ్వాసం గలవారై మృతి నొందారు. ఎవరు మృతి నొందారు? వీరందరూ అన్నాడు. అయితే 11వ వచనం 11వ అధ్యాయం 5వ వచనంలో ఎవరున్నారు? హానోకు ఉన్నాడు. ఏంటి 11వ అధ్యాయం 5వ వచనంలో ఎవరున్నారు? అక్కడ హానోకు గురించి రాయబడింది. అక్కడ హానోకు గురించి రాయబడి తర్వాత కింద అబ్రాం గురించి అలా వస్తూ వీళ్ళందరూ మృతి పొందిను అన్నాడు. అంటే హానోకు చనిపోయాడా లేదా? చనిపోయాడండి. హానోకు చనిపోయాడు. విశ్వాసాల జాబితా రాసుకుంటూ వచ్చి ఈ చివరికి వచనంకి వచ్చేసరికి ఏమన్నాడు? వీళ్ళందరూ మృతి పొందేను. ఈ మృతి పొందిన వాళ్ళు హానోకు ఉన్నాడా లేదా? ఉన్నాడు. అబ్రాం గారు ఉన్నారా లేదా? ఉన్నారు. మోషే ఉన్నాడా లేదా? అందరూ ఉన్నారు. ఆ విశ్వాసాల జాబితా చదివితే అందరూ అక్కడే ఉన్నారు. ఏలియా కూడా అక్కడే ఉన్నాడు. అంటే వీళ్ళందరూ మృతి పొందనంటే హానోకు చనిపోయాడా లేదా? చనిపోయాడు. ఇన్ని ఆధారాలు బైబిల్లో మనకున్నాయంటే పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా మరణించాలి. ఇప్పుడు ఏలియా గురించి ఆలోచించగలిగితే ఏలియా గారు మరణించాడా లేదా ఆలోచించగలిగితే రాజుల 2వ గ్రంథం, ఇది ఆలోచించుని ముగించుకుందాం. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైనట్టు ఎక్కడికి వెళ్ళిపోయాడంటేనా? ఆకాశమునకు ఆరోహణమాయెను. అంటే ఏలియా గారు ఏం చెప్తారంటే ఏలియా గారు మరణించలేదు, దేవుడు అతన్ని పరలోకానికి తీసుకొని పోయాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, ఏలియా గారు అక్కడ సందర్భం మనం ఆలోచించగలిగితే ఏలియా గారు దేవునికి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా తండ్రి, నాకు ఖచ్చితంగా నువ్వు మరణం అనేది నాకు ఇవ్వాలి. ఎందుకు మరణం ఇవ్వాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆల్రెడీ యెజబెల్ ఉంది అక్కడ. ఏం చేసింది యెజబెలు ఏలియాని చంపాలని వర్తమానం పంపించిందంటే. ఎందుకు వర్తమానం పంపించింది? యెజబెలు సంబంధించిన మంది ఏంటి బయలు ప్రవక్తలు ఏం చేశాడు? ఈయన చంపేశాడు. ఏలియా గారు ఏం చేశాడు? బయలు ప్రవక్తల్ని, దొంగ ప్రవక్తలు ఏం చేశాడు? ఆయన చంపేశాడు. 400 మంది ప్రవక్తలు ఏం చేశాడు? ఈయన చంపేశాడు. చంపేసినందుకు యెజబెలు ఏలియా గారి మీద కక్ష పెట్టుకుంది. ఏలియా గారిని ఎలాగైనా చంపాలని ఎదురు చూస్తుంది. వర్తమానం కూడా పంపించిందంటే ఏలియాకి, నిన్ను ఖచ్చితంగా నేను చంపేస్తాను. అప్పుడు ఏలియా గారు ఏమన్నా తెలుసా? ఇదిగో నేను ఆమె చేతిలో మరణించడం కంటే తండ్రి నీ చేతిలో నేను మరణించాలి, ఆ యెజబెలు చేతిలో మరణించడం కంటే నీ చేతిలో మరణించాలని దేవునికి ప్రార్థన చేస్తాడు. అక్కడ పై మాటలను చదివితే అక్కడ దేవునికి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అది కూడా కాక 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం 9-10 వచనాలు. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసంటే ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా. ఏలియా గారు గురువు అయితే ఎలీషా ఎవరు? ఏలియా గారి యొక్క శిష్యుడు. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదును అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయము. అంటే గురువుగారిని ఒకటి కోరిక కోరాడు. ఎవరు? శిష్యుడు. ఏం కోరాడు తెలుసా? ఎలీషా గారు, అయ్యా గురువు గారు, నాకు ఒక మనవి, నాకు వరం నాకు ఇస్తావా? ఏంటనంటే నీ మీదకి వచ్చిన ఆత్మ ఏదైతే ఉందో 2 మారులు నా మీదకి అది
రావాలి, వచ్చినట్లు నాకు చేయము, దయచేయమని ఒక వరాన్ని కోరాడు. ఎవరు కోరాడు వరాన్ని? శిష్యుడైన ఎలీషా గారు కోరుకున్నాడు. అప్పుడు గురువు ఏం చెప్తున్నాడు, ఏలియా గారు ఏం చెప్తున్నారు చూడండి. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. ఎందుకు కష్టం అంటున్నాడు ఏంటి? అప్పుడప్పుడు దేవుళ్ళు ఎదుగుతున్నాడు. ఎవరు? ఎలీషా గారు అప్పుడప్పుడు దేవుళ్ళు ఎదుగుతున్నాడు. దేవుళ్ళు అప్పుడప్పుడు ఎదుగుతున్న నీకు అప్పుడే నీకు అంత ఆత్మలిస్తే నువ్వు దాన్ని మేనేజ్ చేయలేవు, దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. నువ్వు దేవుళ్ళు ఇంకా చేయవలసిన పని ఎన్నో ఉన్నాయి కనుక నువ్వు ఎలా ఉండాలి? తగిన సమయం రావాలి. ఏదైనా కూడా సమయం రావాలండి. మన దగ్గర చాలామంది డిప్లొమా రాస్తూ ఉంటారు. నేను కూడా డిప్లొమా చేసేటప్పుడు తెలుసా, ప్రతి పాట నేను రోషంతో రగిలిపోయేవాడిని. పాస్టర్ల దగ్గర వెళ్ళి కడిగేవాడిని. ఇదిగో ఏంటి మీరు ఇలా చెప్తారు, ఇలా ఉందని ఊగిపోయే వాళ్ళం. అంటే ఏంది? ఆ వాక్యాన్ని తెలుసుకున్నాం కనుక అడగాలి, కడగాలి, కడగాలి. పెద్ద పెద్ద మీటింగుల్లో తిరుత్తమ ఏకత్వము చెప్దాం, పెద్ద పెద్ద మీటింగులు 1000 ఏళ్ల పరిపాలన చెప్దాం అనే ఆసక్తి ఎక్కువ. కానీ అవి ఎలా చెప్పాలి? అనుభవం రావాలి. ఏదైనా కూడా ఏం రావాలి? సంయోజితమైన అనుభవం వస్తే అప్పుడు వాటికి న్యాయం చేయగలవు. ఏదో 2 మాటలు రెఫరెన్స్లు రాసుకొని నువ్వు పోయినావు అనుకో, వాడు కౌంటర్ వేసి నువ్వు ఆన్సర్ దానికి చెప్పలేవు. కనుక ఎలీషా గారికి ఏం చెప్తాడు, నాయన నీవు ఆత్మ పొందుకునే అనుభవం నీకు ఇంకా రాలేదు కనుక ఏమన్నాడు తర్వాత చూడండి. అప్పుడు చెప్తున్నాడు, మెలుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడు. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించు. నీకు చెప్తాడు మెలుకు, నీకు ఆ వరము రావాలన్నా, ఆత్మ రావాలంటే ఏం జరగాలి? నేను మరించేటప్పుడు నువ్వు చూస్తే నీకేమొస్తుంది? ఆ వరం అనేది వస్తుంది. ఒకవేళ నేను మరించేటప్పుడు నేను చూడలేదనుకో, నీకేం రాదు? వరము రాదు. మెలుకు పెట్టాడండి. ఇదిగో నేను మరణించేటప్పుడు నువ్వు చూసావా, నీకు వరం వస్తుంది. నేను మరణించేటప్పుడు నువ్వు చూడలేదా, నీకు వరము రాదు. అంటే ఏలియా గారికి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? ఇప్పుడే ఆయనకి వరాలు అనేవి అవసరము లేదు. గురువు తెలుసు శిష్యునికి ఏమి ఇవ్వాలన్న సంగతి. ఎవరు తెలుసు? గురువు తెలుసు. ఎక్కడే మెసేజ్ ఇవ్వాలా, ఎక్కడే మాట్లాడాలా ట్రైనింగ్ ఇచ్చేవాడు గురువు గనక. అంటే ఏలియా గారికి ఏమి ఇష్టం లేదు? ఎలీషా గారికి ఆత్మవరం రావడము ఇష్టం లేదు గనక. 2 సందర్భాలండి. ఈ 2 సందర్భాలను ఆలోచన చేయగలిగితే ఏలియా గారు దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? గుర్రములు, అగ్ని గుర్రములు. 11వ వచనం చదవండి. 11వ వచనం. ఇదిగో అగ్ని రథములు, అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరు ఎవరిని? ఎలీషా గారిని, ఏలియా గారిని వేరు చేసి, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఎలా ఆరోహణమయ్యాడంట? అగ్ని గుర్రముల వలన. ఎలా అయిపోయాడంట? అగ్ని గుర్రముల వలన. ఇక్కడ అగ్నిలో పడితే చనిపోతాడా లేదా చెప్పండి? అగ్నిలో పడితే మనిషి చనిపోతాడా లేదా? ఇప్పుడు ఏలియా గారు ఎక్కడ పడ్డాడు? అగ్ని గుర్రముల వల్ల ఆరోహణమయ్యాడంటే అగ్ని గుర్రములు పడేసరికి ఏలియా గారి దేహం ఏమైపోయింది? కాలిపోయింది. కాలిపోయిందా? కాలిపోయింది. అగ్నిలో పడితే కాలిపోరా? కాలిపోతారు. ఏంటి, నేను హెలికాప్టర్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ అయిపోయింది, కాలేజీ బిల్డింగ్ మీద పడింది, ఎంతోమంది ఏమైపోయారు? బూడిదైపోయారు. 200 మంది, 300 మంది. అంటే వాళ్ళు లేరా? ఉన్నారు, కానీ మరణించారు, కనపడలేదు. అంటే వాళ్ళ దేహాలన్నీ ఏమైపోయాయి? బూడిదగా మారిపోయింది. అలాగే ఏలియా గారి దేహం ఏమైపోయింది? ఈ అగ్ని గుర్రముల వల్ల ఏమైపోయాడు? దేహం అంతా కాలిపోయింది. ఇలా కాలిపోవడం వల్ల మరణించలేదని చాలామంది బోధిస్తున్నారు. అంటే ఏలియా గారు ఏమైపోయాడు? మరణించాడు. ఎలా మరణించాడు ఆయన? అగ్ని గుర్రముల వల్ల ఆయన దేహం ఏమైపోయింది? కాలిపోయింది. కాలిపోయిందండి. కనుక ఏలియా గారు కూడా మరణించారు. ఇంకొక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతుడు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనసున పెట్టరు, భక్తులైన వారిని తీసుకొని పోవచ్చున్నాడు. భక్తులైన వారిని తీసుకొని పోవచ్చున్నాడు. అంటే తీసుకొని పోవడం అనగానే ఇదిగో వాళ్ళిద్దరిని స్పెషల్గా తీసుకుని పోవడం అనుకుంటే పొరపాటు. భూమి మీద ప్రతి మనిషి ఏమవుతాడు తెలుసా? తీసుకొని పోబడుచున్నాడు. ఎక్కడికి? నీకు నిర్ణయించిన ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోవాలి. నీకు ఏ ప్రాంతం అయితే నీ క్రియలను బట్టి, నువ్వు చేసిన పనులు బట్టి నీకు ఏ ప్రాంతం అయితే దేవుడు ఇవ్వాలనుకున్నాడో అక్కడికి నిన్ను తీసుకొని పోతాడు. నువ్వు దేవుని కొరకు బ్రతికిన వాడవా? పరదేశికి తీసుకొని పోతాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకని వాడవైతే నరకానికి నిన్ను తీసుకొని పోతాడు. అంటే ఖచ్చితంగా ప్రతి మనిషి ఏమవ్వాలి? మరణించాలి. ఈరోజు అండి ఈ 2 మాటలు చూపిస్తూ హేతువాదులు, నాస్తికులు ఏం మాట్లాడు తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు వారే గొప్పడు అనుకుంటారు. పొరపాటు. యేసుక్రీస్తు వారి కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఆనోకు, ఏలియాలు. యేసుక్రీస్తు వారు మరణించాడు, వాళ్ళు మరణించలేదు. చూడండి, ఇలా బెటర్ లింకు.
యేసుక్రీస్తు వారు మరణించాడు. ఎవరు మరణించలేదు? హానోకు ఏలీయాలు మరణించలేదని మన వాళ్ళు బోధించడం వల్ల ఏమైపోయాడు యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు గొప్పవాడే కాదు. యేసుక్రీస్తు వారు అందరికంటే గొప్పవాడు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినవాడు. హానోకు ఏలీయాలు మరణించారు కానీ తిరిగి లేవలేదు. లేచారా? లేవలేదు. హానోకు చనిపోయాడు, ఏలియా చనిపోయాడు కానీ తిరిగి లేవలేదు. కానీ యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు వారు అందరికంటే గొప్పవాడు. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం. నీవు ఎవరి వడికి ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వెళ్ళిపోవాలి. ఉండే లోకము కాదండి ఇది, వెళ్ళిపోయే లోకము. ఒకవేళ ఉండే లోకం అయితే ఎంతోమంది మనకంటే ముందు ఎంతోమంది పితరులు పెద్దలు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారు. అది లోకులు పోవలసిన మార్గమున వెళ్ళుచున్నట్టే. ప్రతి మనిషి వెళ్ళేవాడు తప్ప ఉండేవాడు కాదు. తమ తమ చోట్లకి, ఏ చోట్లు? మరణించిన తర్వాత 2 ప్రాంతాలను, ఒకటి నెమ్మది పొందే ప్రాంతము, రెండవది అగ్ని యాతన పొందే స్థలము. ఎక్కడికి వెళ్ళాలి? తమ తమ చోట్లకు వెళ్ళాలంటే నీ క్రియలను బట్టే వెళ్ళిపోతావు, నువ్వు నీ పనులు బట్టే వెళ్ళిపోతావు, నీ భక్తిని బట్టి వెళ్ళిపోతావు. కనుక నీవు ఎక్కడికి వెళ్ళాలన్నది నీ చేతిలో నిర్ణయించబడింది. కానీ మరణం అనేది ఖచ్చితంగా మనిషికి వస్తుంది. కనుక ఆ ఏలియా గారు, హానోకు గారు మరణించాడా లేదా? మరణించారు. ఇప్పుడు చాలామంది సేవకులు ఏం మాడతారంటే హానోకు ఏలియాలు మరణించలేదు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. ఇంతవరకు పరలోకానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచిద్దాం. పరలోకానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త, చివరి యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. చివరి యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారో లేదో మనం చూడగలిగితే, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అంటే పరలోకాన్ని ఎవరు పోయారంట? యేసుక్రీస్తు వారు ఒక్కరే. పరలోకానికి వెళ్ళిన వాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. కానీ భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి చనిపోయిన తర్వాత పరలోకానికి ఎవరు వెళ్ళరు. ఏబేలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారంతా ఎక్కడున్నారు? మన పాఠం ఉంది డిప్లొమాలో, సెకండ్ ఇయర్లో. ఏబేలు మొదలుకొని ఫస్ట్ మరణించింది ఎవరు? ఏబేలు గారు. భూమి మీద మొట్టమొదటిగా మరణించిన వారు ఎవరున్నారు? మొదటివాడు ఏబేలు గారు. ఏబేలు మొదలుకొని నేటి వరకు మరణిస్తున్న ఎవరైనా కూడా పరలోకానికి ఎవరు వెళ్ళరు. పరలోకానికి వెళ్ళిన వారిలో యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీద ఎవరు వెళ్ళరు. వెళ్ళలేదండి ఎవరు. అంటే ఎవరు వెళ్ళలేదంటే హానోకు ఏలియాలు కూడా పరలోకానికి వెళ్ళలేదు. కానీ మన వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? హానోకు ఏలియాలు దేవునితో నడిచారు, పరలోకానికి వాళ్ళు వెళ్ళిపోయారంటున్నారు. కానీ పరలోకానికి ఎవరు వెళ్ళలేదని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడ నెమ్మది పొందే? దాని పేరు ఏం పేరు? పరదేశు. యేసుక్రీస్తు అంటే దొంగతో, నేడు నాతో కూడా పరదేశులో ఉంది. ఎక్కడుందా పరదేశు? ఈ భూమి కింద ఉన్న మరో లోకమే పాతాళ లోకం. అది 3వ ఆకాశం. మొదటి ఆకాశం పరలోకం అయితే, 2వ ఆకాశం మనం భూమి ఈ లోకం అయితే, 3వ ఆకాశము పాతాళ లోకము. అంటే మరణించిన ప్రతి ఒక్కరు నీతి మొదలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? 3వ ఆకాశమైన నెమ్మది పొందే పరదేశికి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు హానోకు ఏలియాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? నెమ్మది పొందే పరదేశికి వెళ్ళిపోయారు. అంటే పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు తెలుసా? అందరూ ఒకేసారి పరలోకం వెళ్ళాలని దేవుని కోరిక. కొందరు ముందు కొందరు తర్వాత అనేది దేవుడు పెట్టలేదు. అది ఏం పెట్టాడంటే ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలంటే అంతవరకు వాళ్ళ నెమ్మది పొందే ప్రాంతంలో వాళ్ళని ఉంచాడు. కానీ ఈరోజు చూడండి ఎలా ఉంది. పరలోకం వెళ్ళిపోయారు అందరూ. చూడగలిగితే చనిపోయిన తర్వాత స్వర్గస్థులయ్యి పరలోకానికి వెళ్ళాడు. పరలోక పిలుపు అనేస్తూ ఉంటారు. పరలోకం వెళ్ళాడా? యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి వెళ్ళిన వాడు ఎవరు లేరు. ఎంత అమాయకంగా అంటే నిజంగా
కానీ భర్త చనిపోతే ఈమె అయ్యగారికి ఫోన్ చేసిందంట, అయ్యగారు మా భర్త చనిపోయాడు, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు, పరలోకం వెళ్ళడం లేదని ఆలోచించి చెప్పమంటే అప్పుడు అయ్యగారు అన్నాడు, అమ్మా నువ్వేం కంగారు పడద్దు, ఇప్పుడు ప్రార్థనలో పెడతాను, నేను ప్రార్థనలో పెట్టి దేవుని అడుగుతాను, అయ్యా ఫలానా రాజన్న గారు ఎక్కడికి వెళ్ళిపోయి అడిగితే ఏం చెప్పాడంటే ఆయన, అమ్మా నువ్వేం భయపడద్దు, పరలోకములు పేతురు గారి దగ్గర ఆడుకుంటున్నాడు, ఏంటి పౌలు గారి దగ్గర ఆడుకుంటున్నాడు, మనం ఏం దిగులు పడద్దమ్మా, అయితే ప్రార్థన చేసేందుకు 10,000 పంపి అన్నాడు. అంటే చూడు ఎలా మారిపోయిందంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పరలోకానికి వెళ్ళలేదు, మరణించి. అయితే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక రెండు దారులు, ఒకటి నెమ్మది పొందే ప్రాంతము, యాతన పడే ప్రాంతము. కనుక ఆనోకు ఏలియాలు మరణించారా లేదంటే వాళ్ళు ఖచ్చితంగా మరణించారు. మనిషి మరణించే వేరులోకానికి వెళ్ళాలి, మరణము లేకపోతే మనిషి వెళ్ళలేడు. మరణం అనేది ముగింపు కాదు, మరో లోకానికి అది ప్రారంభం. గనుక ప్రవక్తలైన హానోకు ఏలియాలు మరణించారా లేదంటే వాళ్ళు ఖచ్చితంగా మరణించి నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఒక అద్భుతమైన పాఠాన్ని ఆలోచించాం నాయన. మీ దయ వల్ల, మీ కృప వల్ల తండ్రి కొన్ని మాటలు నేర్చుకున్నాం. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి మరణించాలి, వారు చేసిన క్రియలను బట్టి నాయన నెమ్మది పొందే ప్రాంతమా, యాతన పొందే ప్రాంతమా అని నిర్ణయించారు. తర్వాత నేను మీ దాసులు మాట్లాడుతుండగా తోడుగా ఉండండి, అమూల్యమైన మాటలు వినిపించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.